చెప్పాను కదండి, మ్యాంగ్లూర్ ట్రిప్లో మేము ధర్మస్థల, సౌతడక, కుక్కే 3 వెళ్ళామండి. పిల్లలకి తలనీలాలు తీయించుకున్నాము. ఇక్కడ చూస్తున్నారా, చక్కగా మళ్ళీ మేము అన్ని ట్రిప్పులు వెళ్ళేటప్పుడు దారంతా మీకు నేను చూపిస్తున్నాను. హైవే కూడా చాలా బాగుంటుందండి, పూర్తిగా గ్రీనరీ తోటి. అందరి ఇళ్లలో చెట్లు బాగా ఉంటాయండి. పనస చెట్లు అయితే చాలా ఉంటాయండి. ఇది మనకి జాక్ ఫ్రూట్ ఫెస్టివల్ అని మొన్న సాటర్డే జరిగిందండి. మేము మిస్ అయ్యాము ఆ రోజే మా జర్నీ, అందువల్ల మేము అటెండ్ అవ్వలేకపోయాము. ఆ ఫెస్టివల్కి మేము చూడలేకపోయాము. చాలా బాగుంటుంది. అలాగే పతంగుల పండుగని మీకు ఇంతకుముందు నేను షార్ట్లో పెట్టానండి. పతంగుల పండుగని కూడా జరుగుతుంది బీచ్లో. చూస్తున్నారా, అన్నీ కూడా పనస చెట్లు విపరీతమండి. అసలు మనకి హైవే మొత్తం కూడా అందరిళ్లల్లోనూ హైవేలోనూ అన్నీ కూడా మనకి మిరియాలు, చక్కగా ఈ వక్కలు, పచ్చి వక్కలండి. వక్కలు కూడా బాగా దొరుకుతాయండి మనకి. స్పైసెస్ అంటే లవంగాలు, యాలక్కాయలు, చెక్క, మొత్తం దినుసులు, మసాలా దినుసులు అన్నీ కూడా ఇక్కడ ఫారెస్ట్లో దొరుకుతాయండి. ముఖ్యంగా ఆయుర్వేదానికి పెట్టింది పేరండి. ఇక్కడ మూలికలన్నీ కూడా దొరుకుతాయి ఈ అడవుల్లో. ఆయుర్వేదం అనేది చాలా ఫేమస్ అండి. ఇక్కడ మెడిసిన్ తయారవుతుంది దొరికేటటువంటి ఫారెస్ట్లో దొరికేటటువంటి మూలికల వల్ల. ఇక్కడ చూడండి, నేను పైనాపిల్ చూపిస్తున్నాను. కుక్కే వెళ్ళామండి. కుక్కే వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో మొత్తం పైనాపిలేనండి. చాలా తియ్యగా ఉంటుందండి. ఒక కప్పు 50 రూపాయలు తీసుకున్నాడు. మేము తిన్నామండి, ముక్కలు కట్ చేయించుకొని. 2 కాయలు కూడా కొనుక్కొచ్చుకున్నాను. చాలా బాగున్నాయి. అన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయండి. పనసకాయలు, తాటి ముంజలు, పైనాపిల్ అన్నీ కూడా. ఇప్పుడు ఈ పనసకాయతోటి వీళ్ళు అప్పడాలు చేస్తారు, చిప్స్ చేస్తారు, తర్వాత బొబ్బట్లు చేస్తారు. అన్నీ కూడా వీళ్ళు జాక్ ఫ్రూట్ తోటి బోల్డ్ వెరైటీస్ చేస్తారండి. అప్పడాలు కూడా చాలా బాగుంటాయండి. జాక్ ఫ్రూట్ అప్పడాలు అనేది చాలా బాగుంటాయి. చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. దారి పొడుగునా కూడా నేను అస్సలు అలాగ చూస్తూ నేను వీడియోలు తీసుకోవటమే సరిపోయిందండి. మా పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేశారండి. వర్షం పడిందండి దారిలో, బాగా క్లౌడ్స్ వచ్చేసి, ఘాట్ సెక్షన్లో వెళ్తాం కదా కొండ మీద, బాగా మబ్బులు వచ్చేసేసి అన్నీ కూడా మనకి చక్కగా ఇట్లాగా పచ్చగా మబ్బులతోటి, వానతోటి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి వాతావరణం. ఈసారి మ్యాంగ్లూర్ వెళ్తే కనుక మీరు ఒక 4-5 రోజులు ట్రిప్ లాగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. చాలా బాగుంటాయి. వాటర్ ఫాల్స్ ఉంటాయి, చూడాల్సిన పుణ్యక్షేత్రాలు కానీ, సైట్ సీయింగ్ కానీ బోల్డ్ ఉన్నాయండి మ్యాంగ్లూర్లో. మేము ధర్మస్థల, సౌతడక, కుక్కే 3 వెళ్ళామండి. ఒకే రూట్లో ఉంటాయి ఈ 3 కూడా. చూడండి, నేను ఒకళ్ళ ఇంటి ముందు ఇలాగ ఫోటోలు తీసుకుంటుంటే వాళ్ళు వచ్చి అడిగితే పనసకాయ ఒకటి అడిగానండి. వాళ్ళు వెంటనే హ్యాపీగా కట్ చేసి ఇచ్చారండి. చాలా సంతోషం అనిపించింది అట్లా కాయ ఇచ్చేటప్పటికి. దాంతో మనం వీడియోలు చేసుకుందామండి. అన్ని వెరైటీస్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.